ఓకేనా. అది ఏదైతే క్లాస్ 4 ద్వారా తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పటికి కూడా ఇది పూర్తి స్థాయిలో రాజ్యాంగ విరుద్ధం అవుతుందని చెప్పేసి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన అంటే కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళకి అర్జీ పెట్టే ప్రయత్నం ఏమైనా చేసినా కలిసిదా? ఇప్పుడు బీజేపీలో ఎట్లుందంటే అమ్మ పెట్టదు అడుక్కొనియదు, మీరు కులగణన చేయరు, చేసినోడిని ఆమోదించరు. అంటే ఏంది, ఏం తమాషనా? అంటే బీజేపీ ఏమన్నా ఊడిపడ్డదా ఆకాశానికి వెళ్ళి? అంటే మేము హిందువులం కాదా? హిందూ మతాన్ని మోసేదే బీసీలు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, హిందూ సాంప్రదాయాలను పాటించేదే బీసీలు. మా భుజాల మీద ఎత్తుకుని మేము హిందూ మతాన్ని మోస్తున్నాం. మరి హిందువులలో అగ్రకుల హిందువులకే అన్ని వాట దక్కాలి, బీసీ హిందువులకి ఏ వాట దక్కుద్దా? బీసీలు హిందువులు గారా? అంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన మార్వాడీలు, పటేళ్ళు, అదేవిధంగా రెడ్లు, కమ్మలు, వెలమలే హిందువులా? మేం కాదా? వాళ్ళు ఎక్కడ ఉంటే అవకాశవాదులు అక్కడ తిరుగుతారు. మేము హిందూ అంటే హిందువే అంటాం, బంధువు అంటే బంధువే అంటాం. మేము నమ్మితే ప్రాణం ఇచ్చేసాం. ఇలా అట్లాంటి బీసీలను మీరు దూరం చేసుకుంటే మీరే నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ఆలోచించవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎట్లా తయారైనాయి అంటే, ఏ పార్టీ అయినా కావచ్చు, అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్, అది కాదు, బీసీలను బలిపీఠం ఎక్కిస్తారు. బీసీలను బలిపీఠం ఎక్కిస్తారు. మీరు బీసీలను అడ్డం పెట్టుకుని ఇలా శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా చూస్తున్నారు. మీకు బీసీల ఓట్లు కావాలి, బీసీ మీరు గెలవడానికి అసెంబ్లీలో పార్లమెంట్కి పోవడానికి మేము జెండా మోయాలి, జిందాబాద్ కొట్టాలి, మీరు అసెంబ్లీకి పోవాలి. కానీ బీసీల విషయానికి వచ్చే వరకల్లా రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయ్యరు, బడ్జెట్ ఇవ్వమంటే ఇయ్యరు. కనీసం మీరేమో ముఖ్యమంత్రులు కావాలి, మీరు ప్రధానమంత్రులు కావాలి, రాష్ట్ర మంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, మేము సర్పంచ్ కూడా కావద్దా? వార్డు మెంబర్ కూడా కావద్దా? మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ కూడా కావద్దా? ఇది ఎక్కడైనా పదవులన్నీ మీ తాత జాగిరా? అంటే పదవులన్నీ ఒకే వర్గానికి ఎట్లా పంచుకుంటారు? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ అన్ని నడవై ఈ కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు వినడానికి బీసీలు సిద్ధంగా లేదు. తేడా వస్తే ఏ పార్టీనైనా రాజకీయంగా బొందబెట్టడానికి బీసీలు చైతన్యమయ్యారు. ఒక్కొక్కరు తెలంగాణలో యువకులంతా అగ్గై మండుతున్నారు. అన్న ఈ పార్టీలన్నీ మనల్ని జెండాలు మోయించుకొని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎవ్వడు బీసీలను మోసం చేయాలని చూస్తే, ఎవడు బీసీలను దగా చేయాలని చూస్తే ఈసారి తొక్కి నారాదిద్దామని అంటున్నారు. ఎట్టి పరిస్థితిలో ఈ పార్టీలను ఈసారి క్షమించే ప్రసక్తి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కమ్మలు పోతే రెడ్డు, రెడ్డు పోతే కమ్మలు. తెలంగాణ వచ్చిన తర్వాత వెలుమలు పోతే రెడ్డు, రెడ్డు పోతే వెలుమలు. గుడి చైర్మన్ వాడే, బడి చైర్మన్ వాడే, వార్డు మెంబర్ వాడే, కౌన్సిలర్ వాడే, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మీ వాళ్ళే ఉంటారా? మొత్తం రెడ్డి సామాజిక వర్గం ఉంటారా? బీసీలు ఉండరా? కాబట్టి ఇవన్నీ బంద్ చేసుకోవాలి. బీసీలలో చైతన్యం పెరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అగ్రకులానికి సంబంధించిన ఆయన ఉంటాడు, ఆ ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ పోతే బిడ్డ కొడుకు ఉంటారు. మళ్ళీ పేరుకు మాత్రం బీసీలలో వస్తున్న చైతన్యాన్ని పక్కదారి పట్టించడానికి బీసీ సంఘాల సమావేశం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకోవడం, బీసీ సంఘాల సమావేశం అనడం, బీసీలను మభ్యపెట్టాలని చూస్తారు. నేను అంటున్నా, గొర్రెల మందకు తోడేళ్ళు కాపలు ఉంటాయా? అవకాశం వచ్చినప్పుడు మింగాలని చూస్తాయి. ఇలా మా బీసీలను అగ్రవర్ణాలు, అగ్రకులాలు, మేము బీసీల గురించి మాట్లాడతామంటే కూడా నమ్ముతాడా? అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని మింగేయడానికి. కవిత మీకు తోడుగా ఉంటా, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళ పక్షాన్ని నేను ధర్నా కూర్చుంటా అంటా ఉంది. ఇప్పుడు కవిత గారు కాకి నోట కోకిల రాగం వస్తుందా? కాకి నోట కోకిల రాగం ఎట్లయితే రాదో, కవిత నోట బీసీ మాట అనేది ఒక బక్వస్, ఒట్టి శుద్ధ అబద్ధం. నిజంగా కవిత గారికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని ఓ బీసీకి అవకాశం ఇవ్వనండి. లేదా ఇప్పుడు మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షుడు, సరే ఏ మాట కామాట కాంగ్రెస్ పార్టీ బీసీని అధ్యక్షుని చేసింది, బీజేపీ పార్టీ ఒక బీసీని అధ్యక్షుని చేసింది, మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీని చేయమనండి. కవిత గారి మాటలు నమ్ముతాం. లేదా మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో మాట్లాడుతూ 5 సంవత్సరాలు మాత్రం రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, కానీ భవిష్యత్తులో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీనే ముఖ్యమంత్రి అన్నాడు. మీరు అనమని చెప్పండి. కేటీఆర్ ఓ పెడబొబ్బలు కొడుతున్నాడు, పెద్ద పెద్ద డైలాగులు ఇస్తున్నాడు, మందిని చూసి ఓ గప్పాలు కొడుతున్నాడు, పెద్ద పెద్ద కేసీఆర్ సారే రావాలి, కారే రావాలి. ఎందుకు నీ బోకికారి? నీ సారు వద్దు, మాకు కారు వద్దు. మీకు నిజంగా సారే ఇంటికి 10 సంవత్సరాలు అరశాతం ఉన్నాయన 10 సంవత్సరాలు పరిపాలించిండు. నిజంగా మీరు కారు రావాలంటే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను ప్రకటించమని దమ్ముంటే, బీఆర్ఎస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పండి. అది చేత కాదు. బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము లేదు, పార్టీ అధ్యక్షుడు చేసే దమ్ము లేదు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు కేటీఆర్, ఆయన లేకపోతే వాళ్ళు హరీష్ రావు లేకపోతే కవిత లేకపోతే సంతోష్ రావు. ఒక్క బీసీనన్నా, ఒక
క్రియాశీలకమైన పదవిలో ఉంచేటువంటి దమ్ముందా? ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మా బీసీ వాదానికి కోసం చేస్తే వాళ్ళని కనుమరుగు చేయడానికి కవిత కుట్ర. ఇలా కవిత గారికి నేను సూటిగా ఇలా కాలోజీ టీవీ ద్వారా కవిత గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, నిజంగా మీకు బీసీ వాదం మీకు నినాదం అయితే, బీసీ వాదం మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల రాజకీయంలో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు నిలబడ్డారు. మీ నాయనకి చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఎవరిని పెట్టలే కదా, మీరు ఎందుకు పారిపోయారో ఎందుకు పెట్టలేదో, పార్టీ అన్నప్పుడు ఎలక్షన్లో పార్టీలో అభ్యర్థులను పెట్టలేదు. సరే మీరు ఎందుకో మాకు తెలియదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మీ డాడీ ద్వారా బీసీలు ఎవరైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పూల రవీందర్ ఉన్నాడో, అదేవిధంగా కరీంనగర్లో ఇలా ప్రసన్న హరికృష్ణ ఉన్నాడో, ఒక మల్క కుమరయ్య గారు ఉన్నారో, బీసీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నుంచి మద్దతు ప్రకటించమనండి. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించకపోతే కవిత అంటుంది కదా నేను జాగృతి నుంచి చేస్తున్నట్టుంది కదా, మీరు కవిత గారు నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలను గెలిపిస్తానని చెప్పి బీసీ బిడ్డలకే మా మద్దతు అని చెప్పి ప్రకటించండి. మేము రోజు తిరుగుతున్నాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించని మేము ప్రచారాలు తిరుగుతున్నాం. మరి కవిత గారు రండి ప్రజాక్షేత్రంలోకి వచ్చి బీసీ బిడ్డలను గెలిపించాలని చెప్పి మీరు ప్రచారం చేయండి. అట్లా చేస్తే మీకు చిత్తశుద్ధి ఉంది అనుకుంటాం. లేకపోతే రాజకీయ మైలేజ్ కోసం బీసీలలో వస్తున్నటువంటి వాదాన్ని గద్దొచ్చి కోడిపిల్లని తనకపోయినట్టు తనకపోవాలని ఈ కపట మాటలు కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. కవిత గారు ఇప్పటికైనా బంద్ చేయి. ఇవాళ అగ్రకులాల ఆటలు సాగాయి, బీసీల గురించి మాట్లాడుకునే దమ్ము మాకుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ పూల రవీందరు, అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ, మల్క కుమరయ్య గారు గెలుస్తున్నారు. 100% వాళ్ళని గెలిపించి బీసీల దమ్మేందో ఈ ఎన్నికలను చూపిస్తున్నాం. మీ పార్టీల కపట నాటకాలు, మీ దొంగ ప్రేమలు, మీ దొంగ లెక్కలు ఈ ఎన్నికలు అయిపోయాక హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి మీ సంగతి తేలుస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం.